హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ కుక్కర్లో చికెన్ బిర్యానీ. బిర్యానీ చేయటం అంటే చాలా పెద్ద ప్రాసెస్ అనుకుంటారు అందరూ. కానీ నేను చేసి చూపించే కుక్కర్ బిర్యానీకి ఎక్కువ ప్రాసెస్ ఏమి ఉండదు. తక్కువ టైంలో ఈజీగా చేసుకోవచ్చు. మరి మీరు కూడా ఈ వీడియోని చూసి మీ ఇంట్లో కుక్కర్లో క్విక్గా చికెన్ బిర్యానీ చేసేయండి. మరి లేట్ చేయకుండా ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దామా. ఫస్ట్ దీనికోసం బాస్మతి రైస్ని నానబెట్టుకోవాలి. మీకు బాస్మతి రైస్ లేకపోతే నార్మల్ రైస్ అయినా యూజ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ 2 గ్లాసుల బాస్మతి రైస్ని తీసుకుంటున్నాను. ఈ రైస్ని నీట్గా 2-3 టైమ్స్ వాష్ చేసుకొని వాటర్ పోసుకొని ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి. ఈ రైస్ నానేలోపు మిగతా ప్రాసెస్ని చూద్దాం. ఇప్పుడు ఒక బౌల్లోకి 1/2 కేజీ దాకా క్లీన్ చేసుకున్న చికెన్ని వేసుకొని ఇప్పుడు ఇందులోనే 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ ఉప్పు, అలాగే 1 స్పూన్ కారం, అరచక్క నిమ్మరసం వేసుకొని వీటన్నిటిని కూడా ముక్కలకు బాగా పట్టించుకొని ఇలా ఉప్పు కారం పట్టించుకున్న చికెన్ పీసెస్ని ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. నేను ఇక్కడ ఆల్రెడీ మ్యారినేట్ చేసుకుని ఒక అరగంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీసుకున్నాను. ఇప్పుడు మిగతా ప్రాసెస్ని చేద్దాం. కుక్కర్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ వరకు నూనె వేసుకోవాలి. 1 స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి. నెయ్యి కరిగిన తర్వాత బగారా దినుసులు వేసుకోండి. దాల్చిన చెక్క, అనాస్ పువ్వు, జాపత్రి, 4 లవంగాలు, 5-6 మిరియాలు, 2 లేదా 3 యాలకులు వేసుకోండి. వీటితో పాటు 2 లేదా 3 బిర్యానీ ఆకులు కూడా వేసుకొని వీటిని మంచిగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులోనే 2 టేబుల్ స్పూన్స్ వరకు ముక్కలుగా చేసుకున్న జీడిపప్పు పలుకులను కూడా వేసుకొని వీటన్నిటిని నూనెలో కొంచెం సేపు వేయించండి. తర్వాత ఇందులో సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు, 3 సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు త్వరగా మగ్గటానికి నేను ఇక్కడ కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను. ఇంకా ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా ఉల్లిపాయలు అనేవి ఇలా డార్క్ షేడ్లో రావాలి. ఇలా వేయించుకున్న తర్వాత 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయండి. ఇప్పుడు ఇందులోనే మనం మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్న చికెన్ పీసెస్ అన్నిటిని కూడా వేసేసి అల్లం వెల్లుల్లి పేస్ట్లో కొద్దిసేపు మగ్గనివ్వండి. 2-3 నిమిషాల పాటు మంచిగా మగ్గనించిన తర్వాత నెక్స్ట్ ఇందులో ఒక మీడియం సైజు టమాటోని స్లైసెస్లా కట్ చేసుకొని అరకప్పు దాకా టమాటా ముక్కల్ని కూడా వేసేసి బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఈ టమాటా ముక్కలు అనేవి సాఫ్ట్గా వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇలా టమాటా ముక్కలన్నీ మెత్తగా ఉడికిన తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్, 2 టేబుల్ స్పూన్స్ వరకు కారం, 1/2 స్పూన్ వరకు ధనియాల పొడి, ఒక 1/2 స్పూన్ వరకు చికెన్ మసాలా, ఒక 1/2 స్పూన్ వరకు బిర్యానీ మసాలా వేసుకోండి. ఉప్పు కారం అనేది మీ టేస్ట్కి సరిపడా మీరు వేసుకోండి. నేనైతే ఇక్కడ నా టేస్ట్కి సరిపడా నేనైతే వేసుకున్నాను. సో ఇవన్నీ వేసుకున్న తర్వాత అన్నీ కలిసేలా బాగా కలుపుకోండి. ఇప్పుడు ఇందులోనే కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర ఉంటే వేసుకోండి. వీటితో పాటు గ్రేవీ కోసం కొద్దిగా వాటర్ని వేసుకోండి. గ్రేవీ నార్మల్గా ఉంటే సరిపోద్ది అనుకున్న వాళ్ళు వాటర్ని స్కిప్ చేసేయండి. ఇప్పుడు ఇందులోకి ఒక అరకప్పు వరకు పెరుగుని గడ్డలు లేకుండా మంచిగా చిలుక్కొని వేసుకోండి. పెరుగు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఒకసారి అంతా కలుపుకోండి. ఇప్పుడు ఒక 5 నిమిషాలు మూత పెట్టుకొని ఈ మసాలాలన్నీ చికెన్కి బాగా పట్టేలా ఉడికించాలి. ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసేసి చికెన్ని ఒకసారి కలుపుకొని ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వాటర్ లేకుండా స్టెయిన్ చేసి వేసుకోండి. ఇప్పుడు నిదానంగా కింద నుండి పై వరకు కలిసేలా అంతా ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు వేరొక స్టవ్ మీద గిన్నెను పెట్టుకుని మనం ఏ గ్లాస్తో అయితే రైస్ని తీసుకున్నామో అదే గ్లాస్తో 2 గ్లాసుల దాకా వాటర్ని యాడ్ చేసుకొని బాయిల్ చేసుకోండి. ఇక్కడ ప్రెషర్ కుక్కర్లో బిర్యానీ చేసేటప్పుడు వాటర్ క్వాంటిటీ అనేది చాలా ఇంపార్టెంట్. సో మనం బిర్యానీ చేసేటప్పుడు ఆ బిర్యానీ అనేది బాస్మతి రైస్తో చేస్తున్నామా లేక నార్మల్ రైస్తో చేస్తున్నామా అనేది చెక్ చేసుకోవాలి. దాన్ని బట్టి వాటర్ని బాయిల్ చేసుకోవాలి. జనరల్గా బాస్మతి రైస్కి అయితే ఒక గ్లాస్కి 1.5 గ్లాసుల వరకు వాటర్ పడతాయి. ప్రెషర్ కుక్కర్లో అయితే అదే నార్మల్ రైస్తో అయితే 2 గ్లాసుల వరకు వాటర్ పడతాయి. సో దాన్ని బట్టి ఏ రైస్ అయితే తీసుకున్నామో దాన్ని బట్టి నీళ్ళు తీసుకోవాలి. ఇలా బాయిల్ చేసి పెట్టుకున్న వాటర్ని ముందుగా రెడీ చేసి పెట్టుకున్న రైస్లో వేసుకోండి. ఇలా మరిగిన నీళ్ళతో బిర్యానీ చేయటం వలన రైస్ అనేది పొడి పొడిలాడుతూ మంచిగా ఉంటుంది. అంతా కలుపుకున్న తర్వాత టేస్ట్ చూసుకొని సాల్ట్ సరిపోకపోతే వేసుకోండి. ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ మూత పెట్టుకొని పైన విజిల్ కూడా పెట్టుకొని లో ఫ్లేమ్లో 15-20 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. విజిల్ వచ్చినా రాకపోయినా కూడా. జనరల్గా లో ఫ్లేమ్లో కుక్ చేస్తే విజిల్ అనేది రాదు. విజిల్ రావాలని ఫ్లేమ్ని పెంచితే బిర్యానీ అడుగు మాడిపోతుంది. సో టైం చూసుకుంటూ 15 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో పెట్టుకుంటే సరిపోతుంది. 15 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ప్రెషర్ పోయిన తర్వాత కుక్కర్ మూత తీసేయండి. ఇక్కడ చూడండి బిర్యానీ ఎంత బాగా వచ్చిందో, పొడి పొడిలాడుతూ పర్ఫెక్ట్గా వచ్చింది. నేను చూపించిన ప్రాసెస్లో కుక్కర్లో చికెన్ బిర్యానీ మీరు ట్రై చేయండి. ట్రై చేశాక ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. బాయ్.